కా మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఒకవైపు దశాబ్దాలుగా రైతుల్ని వేధిస్తున్న ఉప్పునీటి కష్టాలు, మరోవైపు శంకరగుత్తం డ్రైన్ ఆధునీకరణ కోసం ప్రజల డిమాండ్లు, ఇంకోవైపు 45 రోజుల్లో పని పూర్తి చేస్తారని ఇచ్చిన హామీలు. ఒకే దెబ్బకు అన్నింటికీ సమాధానం చెప్పినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ స్పీడ్ ఆపరేషన్ వెనుక ఉన్నదెవరు? చెప్పిన టైం కన్నా ముందే చేసి చూపిస్తా అంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ సిగ్నల్ దేనికి సంకేతం? లేక కూటమి ప్రభుత్వంలో కొత్త పాలనకు నాంది పలికిందా? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి. రవి, ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మలికిపురం మండలం శంకరగుప్తం డ్రైన్ సమస్య పరిష్కారానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న కీలక నిర్ణయం పట్ల ఇక్కడ రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే గత నెల నవంబర్ 26వ తేదీన ఈ శంకరగుప్తం డ్రైన్ పరివాహక ప్రాంతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించి ఇక్కడ ఉప్పు నీరు వల్ల ఏదైతే కొబ్బరి తోటల్లోకి ఉప్పు నీరు వచ్చి శంకరగుప్తం డ్రైన్ ద్వారా కొబ్బరి చెట్లు చనిపోతున్నాయో, అక్కడ రైతులు నష్టపోయారో వారితోటి ప్రత్యేకించి భేటీ అయ్యారు. వారి సమస్యలన్నీ అడిగి తెలుసుకున్న నేపథ్యంలో ఒక 22 కోట్ల రూపాయలతోటి ఇక్కడ చూసినట్లయితే 20.77 కోట్ల రూపాయలతోటి ఇక్కడ ఈ శంకరగుప్తం డ్రైన్ని 8 కిలోమీటర్ల మీద డ్రెడ్జింగ్ చేయాలి, అలాగే 14 కిలోమీటర్ల మీద గట్టు ఎత్తు చేయాలి, పటిష్టం చేయాలనేది సూచనలు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో కోనసీమలోని ఈ డ్రైనేజీ వ్యవస్థ మీద మొత్తం కూలంకుషంగా నిశ్చితంగా ఇక్కడ చర్చించారు రైతులతోటి. దీని మీద ఏదైతే ఇరిగేషన్ నిపుణుడు రోసయ్య కమిటీ రిపోర్ట్ల ఆధారంగా ఏం చేయాలనేది కేంద్ర ప్రభుత్వం కూడా చర్చించి మొత్తం డ్రైనేజీ వ్యవస్థను సంస్కరించడానికి ఒక చర్యలు తీసుకుంటామని కూడా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అయితే ఈ 45 రోజుల తర్వాత మళ్ళీ ఈ ప్రాంతానికి వస్తాను, వచ్చిన తర్వాత దీని మీద తుది నిర్ణయం తీసుకుంటానని పవన్ కళ్యాణ్ ఆ రోజు హామీ ఇచ్చారు. అయితే రైతులు తోటి కలిపి ఒక కమిటీ తమ దగ్గరికి రావాలి, మొత్తం ఏం చేయాలనేది ఒక ప్రతిపాదన కూడా తీసుకురావాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ నాటి సమావేశంలో సూచించారు. అయితే అంతకు ముందే దాదాపుగా 45 రోజులు అన్న పవన్ కళ్యాణ్ 35 రోజులకే ఈ శంకరగుప్తం డ్రైన్ ఆధునికీకరణ పనులకు వర్చువల్గా శంకుస్థాపన చేసి 20.77 కోట్ల రూపాయలని ఇక్కడ వెంటనే శాంక్షన్ చేయించి ఈ పనులు వెంటనే ప్రారంభించేలా కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఇక్కడ రాజుల ఎమ్మెల్యే దేవకుమార్ కలిపి ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని మొత్తం రైతులందరితో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మళ్ళీ వర్చువల్గా భేటీ అయ్యారు కూడా. అయితే ఈ వేగం చూస్తుంటే కూటమి ప్రభుత్వంలో ఒక వినూత్న ఒరవడి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ సమస్య మీద స్పందించినా, ఏ సమస్య తన దృష్టికి వచ్చినా వెంటనే ఆ పని గ్రౌండ్ అయ్యేలాగా చర్యలు తీసుకోవడం అనేది ఒక ప్రత్యేకత నెలకొంది. మనం చూసాం ఇంతకుముందు అల్లూరు జిల్లాలో అనేక రోడ్లు సంబంధించిన సమస్యలు కావచ్చు, మన క్రీడాకారులు కలిసినప్పుడు వారి గ్రామాల్లో ఉన్న సమస్యలు కావచ్చు, మన పోలీసు కానిస్టేబుల్గా ఎంపికైన అభ్యర్థులు తమ మన్యం జిల్లాలో ఉన్న సమస్యలు, రోడ్డు సమస్య గురించి మాట్లాడినప్పుడు కావచ్చు, అవన్నీ కూడా అలాంటి సమస్య ఉంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు వేదికలో చెప్పడం కూడా ఒక ఆశ్చర్యం కలిగించిన పరిస్థితి కూటమి ప్రభుత్వం నేతల్లో ఏర్పడింది. అయితే ఏ సమస్య పట్టుకున్నా సరే దాని నిర్ణీత కాల వ్యవధిలో దానికి నిధులు మంజూరు చేయటం, దాని వెంటనే రిపోర్ట్ రప్పించుకోవటం, దాని మీద సాంకేతికపరమైన అంశాలని పరిశీలించడం, వెంటనే మంజూరు చేసి ఆ పనులు ముందుకు సాగేలాగా చర్యలు తీసుకోవడంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా ముందడుగు వేస్తున్నారు. దీంతో అన్ని అధికార యంత్రాంగం అంతా కూడా చాలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళిన సమస్య మీద చాలా అప్రమత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ పరిణామాలు చూస్తుంటే ఒకవైపు వైసీపీ అయితే ఒక వ్యూహంగా జనసేన పార్టీని కానీ పవన్ కళ్యాణ్ కానీ టార్గెట్ చేస్తున్న వైసీపీకి కూడా అంతుపట్టిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇంత ప్రాధాన్యతతోటి ఈయన తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే శంకరగుప్తం డ్రైన్లో ఉందో దాదాపు 8 కిలోమీటర్లు డ్రెడ్జింగ్ చేయాల్సి ఉంది, అలాగే 14.5 కిలోమీటర్లు గట్టుని పటిష్టం చేయాల్సి ఉంది. ఈ పనులన్నీ కూడా రేపు వర్షాలు వచ్చే సమయానికి
పూర్తి చేయాలని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అంతేవిధంగా అంతకుముందు కలెక్టర్ మహేష్ కుమార్ కూడా ఈ శంకరగుప్తం డ్రైన్ మీద ఉన్న ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో రైతులు కూడా సమావేశం అయినప్పుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. ఆక్రమణలు తొలగించడం, ఏదన్నా ఉంటే రెగ్యులర్ చేయటం, ఆ సమస్యలకు కూడా శ్రీకారం చుట్టారు. ఇప్పుడు సమగ్ర సర్వే కూడా జరుగుతుంది, ఆక్రమణలు కూడా గుర్తిస్తున్నారు. మొత్తం 23 కిలోమీటర్లు ఉన్న ఈ శంకరగుప్తం డ్రైను కరవాకలో ఇక్కడ వైనితయ్య నదిలో కలుస్తుంది. అక్కడి నుంచి ఎక్కడైతే శంకరగుప్తం డ్రైన్ మొదలవుతుందో అక్కడికి శంకరగుప్తం నుంచి అంతర్వేదిలో వశిష్ఠ నదిలో కలిసే ప్రాంతం మొత్తం డ్రైన్ అంతా కూడా ఇక్కడ సర్వే కార్యక్రమం కూడా చేపట్టారు. ఈ ఆక్రమణను కూడా గుర్తించి వాటిని కూడా తొలగించే చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి. ఏదైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకసారి చెప్పాడంటే ఆ పని అయిపోవాల్సిందే. ఇచ్చిన హామీ ఉందంటే అది ప్రజాహితం, సమాజానికి సంబంధించి, రైతులకు సంబంధించి, గిరిజనులకు సంబంధించి ఏ సమస్య అయినా సరే పరిష్కార దిశగానే పవన్ కళ్యాణ్ దృష్టిలో ఏ సమస్యలైనా కనిపిస్తుందని చెప్పొచ్చు. రవి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.